అసలుకి అడవి లేకుండా భూమి లేకుండా పరాయి వాళ్ళు చేస్తుంది, మన భూములు లేకుండా చేస్తుంది. అర్థమైంది. కోనేరు రంగారావు కమిషన్ మొత్తం అధ్యయనం చేసినప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే కోనేరు రంగారావు కమిషన్ వేసింది. కోనేరు రంగారావు కమిషన్ వేసిన తర్వాత 1000 ఎకరాల భూములు చట్ట విరుద్ధంగా నాన్ ట్రైబల్ చేతిలో 1000 ఎకరాల భూములు వచ్చేసింది. ఇవన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకోమని ప్రభుత్వానికి సిఫార్సులు చేశారు. ఆయన సొంత భూమి కూడా తీసుకుంది. ఈ విధంగా వలస వచ్చినటువంటి నాన్ ట్రైబల్స్ ఏం చేస్తున్నారు? ఒక పక్క మనవాళ్ళ పేరు మీద భూములు లాక్కుంటున్నారు, సాగుల మీద సాగులు కట్టుకుంటున్నారు. దాంతో ప్రజలు వాళ్ళ జనాభా పెరిగిపోతుంది, మన జనాభా తగ్గిపోతుంది. అలాగే భద్రాచలం మన వాళ్ళు లేరు, ఒక రకం లేరు అసలు. అర్థమైనా? భద్రాచలం పట్టణం అయిపోయింది. రేపు పాడేరు పరిస్థితి కూడా అదే వస్తుంది, అరకు పరిస్థితి కూడా అదే అవుతుంది. మండల హెడ్ క్వార్టర్లో కూడా మన వాళ్ళు ఎవరు లేకుండా ఎక్కడికో పారిపోతారు కదా. మరి పారిపోకుండా ఉండాలంటే మనం ఈ చట్టాల్ని మనం రక్షించాలి. ఈ చట్టం వద్దంటున్నారు. ఎందుకు వద్దున్నాడంటే ఇక్కడ జనాభా ఎవరు ట్రైబల్స్ లేరు. మేము అందరం కూడా ఎక్కువ మంది మేమే ఉన్నాము, చొరబడ్డారులే ఉన్నారు, మేమే ఉన్నాము. కాబట్టి ఆదివాసులు అక్కడ ఎవరు లేకపోయినా వాళ్ళు జనం తక్కువ ఉన్నా కానీ వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి మేము ఓట్లేసి వాళ్ళకి మేము పదవులు ఇస్తున్నాం, అధికారాలు ఇస్తున్నాం. కానీ ఇంత ఎక్కువ మంది మేము ఉన్నా మేము అధికారంలో రాలేకపోతున్నాం. పోటీ చేసే హక్కు మేము కోల్పోతున్నాం. ఇది ప్రతి మనిషికి పోటీ చేసే హక్కు ఉంది, హక్కు మేము కోల్పోతున్నాం. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెబుతూ జీవో నెంబర్ 3 విషయంలో 100% రిజర్వేషన్లు చెల్లదు అని ఉద్యోగాల విషయంలో ఏ తీర్పు అయితే ఇచ్చిందో సుప్రీంకోర్టు, అదేవిధంగా రాజకీయ పదవుల విషయంలో, రాజకీయ హక్కుల విషయంలో, భూమి హక్కు విషయంలో కూడా మాకు ఆ విధంగానే తీర్పు ఇవ్వండి. చూసారా? మళ్ళీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? 1700 కుటుంబాలు ఇక్కడ 107 చట్టం ఉండడం వలన భూములకి రేట్లు పెరగవు, తక్కువ ధరలకి వాళ్ళు అమ్ముకుంటున్నారు. వీళ్ళకి ఎక్కువ రేటు రావాలి అనుకుంటే ఏం చేయాలి? ఈ 107 చట్టము ఎంత ప్రేమ మనం